నైమ్నర్ బ్రిడ్జ్ మొన్న మీరు చూస్తే అది రీటైనింగ్ వాల్ ఏదైతే అప్పుడు విజయవాడలో అప్పుడు సేవ్ చేసిందన్నారో ఓకే. సేమ్ అదే విధంగా నైమ్నర్ బ్రిడ్జ్ రీటైనింగ్ వాల్ ఆ బ్రిడ్జ్ లెవెల్ హైట్ పెంచడము ఇవన్నీ చేస్తారా? విత్ ఇన్ 3-4 మంత్స్లో ఎమ్మెల్యే టార్గెట్ దాన్ని ఫినిష్ చేయడం వల్ల ఫ్లడ్ అనేది ఆ బ్రిడ్జ్ కానుకొని ఫ్లోట్ అయినా కూడా వాటర్ ఇబ్బంది పడకుండా కొంచెం కూడా వాళ్ళకి ఏం కాలేదు ఆయనలకి. సరే మరీ 42 సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ డిస్టిక్ పడ్డది ఉమ్మడి జిల్లాలో. 6 అవర్స్ పడ్డది అది కూడా వర్షం. హెవీ రెయిన్ ఆ తుఫాన్ అంతా వచ్చి ఇక్కడనే వరంగల్లోనే స్టార్ట్ అయిందంటారు ఆ వర్షం అంతా. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బ్రిడ్జ్ ఏం కాలేదు. ఆ నైమ్నగర్ అనేది లేదంటే ఆ బ్రిడ్జ్ లేకుంటే చాలా ఇల్లులు ల్యాండ్ స్లైడ్ ఎట్లయితే ఆ విధంగా అయ్యే పరిస్థితి ఉండే. ఇక ఒక దగ్గర చెరువు కట్ట తెగింది, అక్కడ కొంచెం డ్యామేజ్ అయిందని దానికి కూడా సీఎం గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి నెక్స్ట్ డేనే సీఎం గారు రావడం జరిగింది కాన్స్టిట్యున్సీకి విత్ ఇన్ 1 డేలో. ఓకే. సో ఇప్పటివరకు సీఎం గారు కూడా అట్లా ఎక్కడ ఏ సీఎం కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ కాలేదు. అవును.